క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ ఆస్టిన్ నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిరళ జోస్పిన్, సిస్టర్ గిరిజా బాల, ఉమారాణి, వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం కార్యక్రమాలు, దివ్య ప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, శ్రీ వేలుపుల జోసెఫ్ కెన్నడీ, శ్రీమతి మేసా నిర్మల దేవకృప దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాది దేవుడు మరింతగా దీవించాలని, వీరి ప్రార్థనలు ఫలించి మంచి భవిష్యత్తు దయచేయమని, సెయింట్ మేరీస్ హై స్కూలును సదా కాచి కాపాడాలని అంతోని స్నేహిత్, హిమవర్షిణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం, మంగళపాలెం విచారణ, పొలమరశెట్టి ఫ్రాన్సిస్, పావని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, షామ్యూల్ ఫాల్ ప్రణీతులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలిసినటువంటి నానుడి, దేవుడు వరం ఇస్తాను అన్నప్పుడు పూజారి ఆ వరాన్ని నిరాకరించినట్టుగా ఈరోజు క్రీస్తు ప్రభు వద్దకు చిన్నపిల్లలు వస్తూ ఉంటే శిష్యులు వాళ్ళని గద్దించి పంపివేయటం జరుగుతుంది. అలాంటప్పుడు క్రీస్తు ప్రభు చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి, నేను వారిని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. మరి చాలాసార్లు మనం కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు వరం ఇవ్వాలి అనుకుంటే మనం ఒక్కోసారి దాన్ని నిరాకరిస్తూ ఉంటాం. మరి ఎవరైతే అందుకోవాలన్నారో వాళ్ళను కూడా దూరం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే కొంతమంది తమ పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తారో, జపాలు చెప్తారో, విశ్వాసంలో నడుపుతూ ఉంటారో వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. అలాంటి వాటి అలవాటుని మనం ఎప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీ వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును.
మొదటి పట్టణము ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, 13వ వచనము మరియు 30వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లా నేను, తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులిపెక్కినను సామెతను ఇజ్రాయేలు దేశంన ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా. యావే ప్రభువైన నేను చెప్పుచున్నాను, సజీవుడైన నా తోడు ఇక నీ మీదట ఇజ్రాయేలు దేశంన మీరు ఈ సామెతను ఉపయోగింపరు. తండ్రుల ప్రాణంనకు తనయుల ప్రాణంనకు ఎల్లరి ప్రాణంనకును నేను కర్తను. పాపము చేసిన వాడే చచ్చును. న్యాయపరుడుగా ధర్మవరుడుగా జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకుందుము. అతడు ఇజ్రాయేలు కొలుచు విగ్రహములను పూజింపుడు. కొండల మీద దేవాలయములలో వాని కర్పించిన నైవేద్యములను భుజింపడు. పరశ్రీని చెరపడు, ముట్టుతడు కూడడు, ఎవరిని పీడింపడు, ఎవరి సొమ్ము దొంగలింపడు. అప్పు తీసుకున్న వాని కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వానికి అన్నము పెట్టి బట్టలు లేని వానికి బట్టలిచ్చును. వడ్డీకి అప్పు ఇయ్యడు, చెడ్డకు పాల్పడడు, తగువులలో న్యాయమైన తీర్పు చెప్పును. అటివాడు నా చుట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభు వాక్కు. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకుందుము. అతడు దొంగలించుట, హత్య చేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకున ఇట్టి దుష్ట కార్యములను పాల్పడెను కనుక చచ్చును. అతడి చావుకు అతడే బాధ్యుడు. ఇజ్రాయేలీలారా, యావే ప్రభువైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు ఈ దుష్కార్యముల నుండి వైదొలుగుడు. మీ పాపముల వలన మీరు నాశనము కావలదు. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలిగి నూతన హృదయంను నూతన మనస్సును పొందుడు. ఇజ్రాయేలీలారా, మీరు చావనేలా. ఎవడు చనిపోవుట వలనను నాకు సంతోషము కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలిగి బతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవా దేవా విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గింటి వేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును దయచేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరూ దేవా దేవా విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధముల నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ దేవా దేవా విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నీవు బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు వినయాత్మకమైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ దేవా దేవా విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. పసిబిడ్డలకు దీవెనల నిమిత్తము కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరచరి. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వార్లను ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చట నుండి వెడలిపోయెను. క్రీస్తు సువిశేషము. స్వామికు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పసి బిడ్డల మనస్తత్వము మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము దైవ రాజ్యానికి అర్హులమని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. పసి బిడ్డలు అనగానే పెద్దల ఆలోచనలు వేరు, పెద్దల మనస్తత్వం వేరు, మరి చిన్నపిల్లల తత్వము వేరుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం గమనించినట్లయితే ఒకానొక సందర్భంలో ఒక టీచర్ పిల్లలందరినీ కూడా దేవుని యొక్క అంటే ఏదైనా ఒక బొమ్మ గీయమని చెప్తుంది. అయితే రకరకాలుగా వాళ్ళకి తెలిసినటువంటి బొమ్మలు గీస్తున్నారు. కొంతమంది కుక్క పిల్లల్ని, కొంతమంది గొర్రెలు, మేకలు, అంటే రోజువారీగా చూసినటువంటి వాటిని గీస్తున్నారు. అయితే ఆ చిన్నపిల్లల్లో ఒక పాప అదేవిధంగా తల వంచి కాగితం మీద ఏదో బొమ్మ గీస్తుంది. ఏదో బొమ్మ గీస్తుంటే టీచర్ వెళ్ళి, ఏంటమ్మా ఏం గీస్తున్నావు, ఏ బొమ్మ అంటే, నేనా దేవుని బొమ్మ గీస్తున్నాను అని అన్నది. అయితే ఇంకా మళ్ళీ అదే విధంగా రాస్తూ ఉంది, డ్రాయింగ్ చేస్తూ ఉంది. అయితే ఆ టీచర్, అమ్మా దేవుడు ఎలా ఉంటుందో ఎవరు తెలియదు, ఏం బొమ్మ గీస్తున్నావు అని అన్నప్పుడు, నేను బొమ్మ గీసి పూర్తయిన తర్వాత అందరు తెలుస్తుంది దేవుడు ఎలా ఉంటారో అని పాప అన్నదట. ప్రియ సహోదరి సహోదరులారా, అదే చిన్నపిల్లల స్వభావం, చిన్నపిల్లల మనస్తత్వం. వారు ఎప్పుడు కూడా అలాంటి స్వేచ్ఛమైనటువంటి మరి సంపూర్ణమైనటువంటి ఎలాంటి ఆటుపోటులు లేకుండా, ఎలాంటి చెడు భావాలు లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి మనసు చిన్నపిల్లలది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మీరు జీవించినట్లయితే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారన్నారు. అంటే మరి ఇలాంటి చిన్నపిల్లల మనస్తత్వం అంటే మనం దేవునితో మమేకమై జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. అలాంటప్పుడే ప్రతి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా తయారు కావచ్చు. ఒక ఫాదరు తన యొక్క జీవిత అనుభవాన్ని పంచుకుంటున్నారు. తన జీవితంలో ఒక విచారణలో 2 కుటుంబాలు, అంటే అనేక కుటుంబాలు ఉన్నాయి, ప్రత్యేక విధంగా ఆయన దృష్టి 2 కుటుంబాల మీద ఉంది. ఆ కుటుంబాల్లో ఆ భార్యాభర్తలకు 5 మంది పిల్లలు, మరి రెండో కుటుంబానికి కూడా భార్యాభర్తలకు 5 మంది పిల్లలు. అయితే చిన్నప్పుడు ఈ 2 కుటుంబాలని పరిశీలిస్తున్నాడు. ఇక ఒక కుటుంబంలో, అదే మొదటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గుడికి తీసుకెళ్ళేవారు, ప్రార్థనలు నేర్పించేవాళ్ళు, సంక్షేప జపాలకు తీసుకువెళ్ళేవాళ్ళు. ఇక సాయంత్రం గుహ దగ్గర, మరియమాత గుహ దగ్గర ప్రార్థనలు చెప్పేవాళ్ళు. ఈ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళని భయభక్తులతో, విశ్వాసంలో ఆ మొదటి కుటుంబం పెంచింది పిల్లల్ని. మరి అదేవిధంగా రెండో కుటుంబాన్ని చూస్తే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గుడికి వెళ్ళరు, పిల్లలు కూడా గుడికి వెళ్ళలేదు. ఇక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ఫాదర్ గారు ఆ ఊరికి వెళ్ళారట. ఊరికి వెళ్ళినప్పుడు ఈ మొదటి కుటుంబం, భయభక్తులతో పెరిగినటువంటి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు.
ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావాలు వ్యక్తపరుచుకుంటున్నారు, మన్నించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ మొదటి కుటుంబం. అదేవిధంగా రెండో కుటుంబం ఎలా ఉంది అని ఫాదర్ గారు చూసినప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా వేరుపడిపోయారు. ఎవరు కూడా ఆ అభివృద్ధి చెందలేదు. ఇక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా జీవిస్తున్నారు. ఆ కుటుంబంలో ఏ విధంగా కూడా సంతోషం లేదని ఆ ఫాదరు తన అనుభవం ద్వారా తెలుసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం మన పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి, గుడికి తీసుకెళ్ళాలి, మరి ప్రార్థనలు మరి విశ్వాసంలో నడపాలి. ఈరోజు మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు తమ బిడ్డల్ని క్రీస్తు ప్రభువుకి తీసుకొచ్చారు. మరి అలాగే ఈ కుటుంబాల్లో మనం ఈ నూతన ఆధునిక కుటుంబాల్లో ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ పట్టుకుంటాం. ఇక ఆధునిక పరికరాలు ఉన్నాయి. మరి విశ్వాసం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అని పరిశీలన చేసుకునేటువంటి సమయం ఇది. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యొక్క బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు. మరి కొంతమంది అంటారు, ఫాదర్ గారండి మేము మా మనవరాల్ని గుడికి తీసుకెళ్ళాలంటే వాళ్ళు మాతో రావటం లేదు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మొదటి పట్టణం హెజెకియలు గ్రంథం అక్కడ చక్కగా చెప్పబడి ఉంది. ఏమని అంటే, ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో, దేవునిలో భయభక్తులతో వారు జీవిస్తారో వాళ్ళకి దైవ కిరీటం లభిస్తుంది, దేవుని యొక్క బహుమానం లభిస్తుంది. మరి ఎవరైతే ఆ విధంగా జీవించరో వారికి శిక్ష తప్పదు అని ఈరోజు మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం అనుకుంటాం మన కుటుంబం మంచిగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు మనకు వస్తాయని. రావు. ఎవరు ప్రయత్నం వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. ఎవరి విశ్వాసంలో బలంగా ఉంటారో వారికి గొప్ప ఆశీర్వాదాలు అని మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు ఎప్పుడైతే చిన్నపిల్లల్ని ప్రభు వద్దకు తీసుకొస్తే శిష్యులు వాళ్ళని ఆటంకపరిచినప్పుడు ఆ విధంగా చేయొద్దు, చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి అని అంటున్నారు. మనం చూస్తున్నాం, మనం గుళ్ళో ఉన్నప్పుడు ఫాదర్ గారు పూజ చేసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొస్తుంటారు. పిల్లల్ని గురువు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఫిలిప్పీన్ దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే మాను అంటారు. అంటే వాళ్ళే గురువు చేయిని తీసుకొని ఈ విధంగా అద్దుకుంటారు వాళ్ళ నొసటికి. వారిని మాను అంటారు. అంటే దేవుని ఆశీర్వాదం ఆ విధంగా వాళ్ళు తీసుకుంటారు. మరి మన ప్రాంతంలో గురువే తన హస్తాన్ని ఉంచి వారిని ఆశీర్వదిస్తుంటారు. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో ముట్టుకోవాలని భయపడుతూ ఉంటారు అమెరికా, ఇక పాశ్చాత్య దేశాల్లో. ఎందుకోసం అంటే బ్యాడ్ టచ్ అని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా చిన్నపిల్లల్ని మనం ప్రభువు దగ్గర తీసుకువెళ్తే తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. అంటే ఇక్కడ చిన్నపిల్లలు అంటే వయసుతో సంబంధం కాదు, మనస్తత్వంతో సంబంధం. మన యొక్క ఇతరులతో మనం సంబంధాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టే చిన్నపిల్లల మనస్తత్వం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తున్నాం ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి అంటే మనలో స్వచ్ఛమైనటువంటి జీవితం. మరి మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇక న్యాయపరంగా జీవించాలి. మన యొక్క మెదడు, మన యొక్క హృదయం చాలా శుద్ధిగా ఉండాలి. మరి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఇలా జీవించినట్లయితే ఎంత పెద్దవాళ్ళైనా కూడా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేనే వారు దేవుని రాజ్యంలోనికి అర్హులని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క తలంపుల్ని, వాటినన్నింటినీ కూడా ఈరోజు పరిశీలన చేసుకుందాం. ఎలా ఉన్నాయి మన తలంపులు? ఇతరుల మీద క్రోధము, కోపం అవన్నీ కూడా ఉన్నాయా? ఈర్ష్యతో ఉన్నామా? లేదా విశ్వాసంలో దేవుని మీద ఆధారపడి జీవించటానికి, మరి మనల్ని మనం శుద్ధులుగా చేసుకోవటానికి ఇలాంటి మంచి గుణాలు, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి తత్వం మనలో ఉందా అని పరిశీలన చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే అప్పుడు మనం అనుకోవచ్చు, మనలో కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది కాబట్టి నేను దేవుని రాజ్యానికి అర్హునని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.
మనకు చిన్నపిల్లల మనస్తత్వం స్వభావం మనలో ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా మన పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, మరి మీ దేవుని సేవకై అంకితం చేసుకున్న వారందరినీ కూడా దీవించమని, అదేవిధంగా ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, వారు ఏ ప్రాంతాల్లో అయితే స్వార్థ బోధిస్తూ ఉన్నారో దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు అభివృద్ధి పదంలో నడిపించండి. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాలకై ప్రార్థించమని పూజను పెట్టించిన వారిని అందరినీ కూడా వారి ఉద్దేశాలని ఆశీర్వదించండి. అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి కోరుతూ ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎందరో సహాయం చేస్తున్నారు, ఎన్నో కుటుంబాలను బలపరుస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము విన్నటువంటి విషయాలు ఎవరి జీవితానికి వారే బాధ్యులని మొదటి పఠనం ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సువార్తలో చిన్నపిల్లల స్వభావం, మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే దైవరాజ్యానికి అర్హులని మీరు మాకు బోధించి ఉన్నారు. కాబట్టి మేము ఎవరైతే మీ ఆశీర్వాదాలకై వేచి ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా ఆటంకపరచకుండా మీ వద్దకు వచ్చేలా వారికి సర్వ విధాలుగా సహాయపడే విధంగా మాకు మంచి మనస్తత్వాన్ని ప్రసాదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలను దీవించండి. ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని, తెలివితేటలు ప్రసాదించండి. అదేవిధంగా వృద్ధాప్యంలో బాధపడే వారికి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఎవరై పడకకే నిమిత్తమై పూజలో పాల్గొంటున్నారో వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, కొందరు హాస్పిటల్లో మరి కొందరు ఔషధాలు తీసుకుంటున్నారు, వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించి వారిని రోగ విముక్తిని దయచేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతియుతంగా మంచి మనస్సు కలిగి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవించేలా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము.
మా ప్రభు అయిన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలైన నెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతడు వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి,
అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.